హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాననమాట. ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వతో, ఎర్ర గోధుమ రవ్వతో కే హల్వా అయితే చేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను కళాయిలో నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకొని, అందులో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసేసి వేరే బౌల్‌లోకి తీసుకున్నానండి. అదే దీనిలోనైతే నేను కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకొని వైట్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలనమాట అండి. బాగా వేగిపోయాక ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. సిమ్‌లో పెట్టి ఉడకపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉడికిపోయాక ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకున్నాననమాట. ఇంకా యాలకుల పొడి ఉంటుంది కదండీ! యాలకుల పొడి అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకున్నాక దగ్గర పడిపోతుందండి. చూడండి సేమ్ మనం గుడిలో ప్రసాదం పెడతారు కదండీ! అలాగే ఉంటుందనమాట. ఇంకా అందులోనైతే నేను ముందల జీడిపప్పు, కిస్మిస్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! అదైతే వేసుకొని బాగా కలిపేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకున్నాక దీన్నైతే మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరే బౌల్‌లోకి అయితే సర్వ్ చేసేసి ఒకసారి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.